నమస్తే. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వరంలో మార్పు వస్తోందా? ఈ మధ్యకాలంలో అతను చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మదర్సాలలో బాంబులు తయారు చేస్తున్నారు, ముస్లింలలో చాలామంది ఉగ్రవాదులుగా మారుతున్నారు, దీన్ని భారతీయ ముస్లిం సమాజం వ్యతిరేకించాలి అని మాట్లాడుతుంది. ఈ విషయంలో కొంతమంది అంటున్నది రాహుల్ గాంధీ కంటే అసదుద్దీన్ ఓవైసీ కొంచెం బెటర్గా స్పందిస్తూ ఉన్నారు ఇలాంటి విషయాలని కూడా విశ్లేషణలు వినబడుతుంది. ఈ విషయాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో అందుబాటులో ఉన్నారు స్టూడియోలో సీనియర్ పాత్రికేయులు సురేష్ కుచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. గతంలో మనము విదేశాలకు పంపించినప్పుడు, ఎంపీల బృందాన్ని పంపించినప్పుడు కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినటువంటి తీరు చాలామందిని ఇంప్రెస్ చేసింది. ఎట్లా చూస్తారు? ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనుకోవాలా, లేకపోతే మేము కూడా భారతీయులమే, మమ్మల్ని వెలివేసినట్టు మాట్లాడకండి అని చెప్పేటువంటి ప్రయత్నమా? వాట్ డస్ ఇట్ ఇండికేట్? అసదుద్దీన్ ఓవైసీ దీని ముందు కూడా మనం మాట్లాడాం. చార్మినార్ పార్టీ నుంచి ఆల్ ఇండియా పార్టీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. దీనికన్నా ముందు కూడా భివండి కానివ్వండి, ఔరంగాబాద్ ఇట్లాంటి పోటీలో చాలా మట్టి ప్లేసెస్లో పోటీ చేసి ఎంఐఎం కొన్ని సీట్లు కూడా గెలిచారు. పోయినసారి బీహార్ ఎలక్షన్, ఇప్పుడు కాదు, పోయినసారి బీహార్ ఎలక్షన్ కూడా 5 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. కానీ 4 ఎమ్మెల్యేలని ఆర్జేడీ వాళ్ళు కొనుక్కున్నారు. దానికి ఆయన కోపం వచ్చింది. అది కాకుండా ఈసారి కూడా 5 సీట్లు కలిసి మీరు చెప్పిన దాని ప్రకారం అసదుద్దీన్ ఓవైసీ చూస్తే ఈజ్ వన్ వెరీ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. రాహుల్ గాంధీ దగ్గర కూడా రాడు. లండన్లో చదివినట్టు బ్యారిస్టర్ ఎట్లా, బ్యారిస్టర్, విచ్ ఇస్ చిన్న ఇలాంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ పక్కన కూడా వాళ్ళు రానియరు, అక్కడ గోడ దగ్గర కూడా రానియరు కాలేజ్. అట్లాంటి బ్యారిస్టర్ అట్లా చేసిన మనిషి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫాదర్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కింద ఏం చెప్తారు, ఒక ట్రైనింగ్ తీసుకున్నారు, ట్యూషన్ తీసుకున్నారు పాలిటిక్స్ అంటే ఏంటి అనేది. సలావుద్దీన్ ఓవైసీ, సీనియర్ ఓవైసీ గారు చాలా మటుకు ఒక రిలీజియస్ పర్సన్ ఉండే, ఎక్కువ మాట్లాడరు, ఇంగ్లీష్ రాదు ఆయనకి. ఆ టైంలో ఉన్న పాలిటిక్స్కి ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన చేసే ఏం చెప్తారు స్ట్రాటజీస్ కానీ పనికొచ్చింది. కానీ ముస్లిం యూత్ చాలామంది యంగ్స్టర్స్ కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయినప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళు ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వెళ్ళిపోతున్నారు. అదొక పెద్ద చేంజ్. పాత సిస్టంలో ఏముండే అంటే ముస్లిమ్స్ని, ఎస్పెషలీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కాదు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఎక్కువ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా వాళ్ళని పేదోళ్ళుగా పెట్టుకోవాలి. అప్పుడు మీ మాట వింటారు. తొక్కేస్తున్నారు. వాళ్ళు ఏసీ మెకానికో లేక తక్కువ, ఐఎమ్ నాట్ సెయింగ్ ద ప్రొఫెషన్ ఇస్ బ్యాడ్. మెకానిక్లు, చిన్న పిల్లలు 9వ క్లాస్ 8వ క్లాస్ నుంచి ఫెయిల్ అయ్యి, లేకుంటే వాళ్ళని చదువు ఇవ్వకుండా అక్కడి నుంచి వాళ్ళ స్కూల్ నుంచి తీసేసి మెకానిక్గా పెట్టేస్తారు. చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు ఎట్లయినా వాళ్ళందరినీ పెంచుకోవాలంటే డబ్బులు కావాలంటే వీళ్ళని ఇట్లాంటి పనులు పెట్టేసుకుంటారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఓవైసీ గారు ఒక ట్రాన్సిషన్ మూమెంట్లో వచ్చారు. అంటే పాత సిస్టమ్ నుంచి కొత్త సిస్టమ్కి. ఫస్ట్ 10 సంవత్సరాలు ఆయన పాలిటిక్స్ చూస్తే ఆయన కూడా వాళ్ళ ఫాదర్ పాలిటిక్సే ఫాలో అయ్యారు. అంటే ఓల్డ్ సిటీలో వెళ్ళి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు చూడండి, బీజేపీ వాళ్ళు వస్తున్నారు. ఆ టైంలో బీజేపీకి ఎక్కువ పట్టలేదు. బీజేపీ గెలుస్తుంది ఒకటే సీట్ ఆ టైంలో, కార్వాన్, మన మద్దంబాల్ రెడ్డి గారు. దాని తర్వాత హిమాయత్ నగర్, నరేంద్ర గారు. హిమాయత్ నగర్ ఇస్ మోర్ ఆఫ్ అర్బన్ ఫినామిన్, కానీ కార్వాన్లో గెలవడం అంటే చాలా టఫ్. దాని తర్వాత కార్వాన్ డీలిమిటేషన్లో చాలా మటుకు మార్చేశారు కార్వాన్ని. అది మార్చినప్పుడు ఏమైందంటే ఈ డీలిమిటేషన్లో కార్వాన్లో ఉన్న హిందువుల పాపులేషన్ తగ్గించేసి డీలిమిటేషన్లో కొన్ని ఏరియాలు మార్చేశారు రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత బీజేపీ వాళ్ళ దాకా కార్వాన్ కాదు. కానీ బిగ్గర్ పిక్చర్ ఏంటంటే ఓవైసీ గారు అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ చేసి కొంచెం బయటకు వచ్చినప్పుడు పాలిటిక్స్లో ఆయనకే అర్థమైందంటే ఇదే 7 సీట్లు, ఇదే 5 సీట్లు ఓల్డ్ సీట్లో గెలుచుకొని ఒక లోక్సభ సీట్ పెట్టుకుని ఇక్కడ వెళ్ళలేము మనం. ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి ఎందుకు వెళ్తుందని ఒక ప్రశ్న ఆయనకి. ఇది మెయిన్ అనమాట. ఈ ముస్లిం ఓట్లు ఎందుకు వెళ్తుంది కాంగ్రెస్ వాళ్ళకి? ఇక్కడ ముస్లిం ఓట్లు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళకూడదు, అఖిలేష్ యాదవ్కి వెళ్ళకూడదు. దాని తర్వాత మన స్ట్రాటజీ మోదీ గారు అలీగఢ్ వెళ్ళినప్పుడు ఒకసారి, ఇప్పుడు కదా, 2014లో 2019 ఎలక్షన్లు ఎక్కడో ఒకసారి ఆయన అలీగఢ్కి వెళ్ళినప్పుడు అలీగఢ్లో ఉన్న లోకల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. 80% నేషనల్ ఇష్యూస్ మాట్లాడిన తర్వాత ఈ కేమ్ డౌన్ టు ద లోకల్ ఇష్యూస్. ఓకే, అక్కడున్న లాక్లు తయారు చేసే వాళ్ళ ప్రాబ్లమ్, అక్కడున్న హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మాట్లాడారు. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న లోకల్స్ కనెక్ట్ అయిపోయింది. దాంట్లో చాలామంది ముస్లిమ్స్, మీరు ఎట్లా ఇది ఇంప్రూవ్ చేయాలి, మీ టెక్నాలజీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, పాత సిస్టమ్, పాత క్రాఫ్ట్ మెయింటైన్ చేయడానికి, మీ హ్యాండీక్రాఫ్ట్ మెయింటైన్ చేయడానికి కొత్త ఎక్విప్మెంట్ ఏం వాడాలి, దానికి లోన్లు ఎక్కడి నుంచి వస్తుందని మోదీ గారు మాట్లాడారు. అది ఎక్కడున్న లోకల్ ముస్లిమ్స్ చాలా మటుకు ఇంప్రెస్ చేశారు. ఓటేసారా లేదా ఇంకో మాట. ఓవైసీ కూడా అదే ట్రై చేస్తున్నారు. ఓవైసీకి తెలిసిపోయింది ఈయన ఉన్న ముస్లిం కాన్స్టిట్యున్సీకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ కిషన్గంజ్ లాగా బీహార్లో మనం అక్కడి నుంచి గెలిచారు సీట్లు ఎంఐఎం వాళ్ళు. అక్కడ మీరు వెళ్తే కొన్ని కాన్స్టిట్యున్సీలో, ఫర్ ఎగ్జాంపుల్ కిషన్గంజ్ అసెంబ్లీ సెగ్మెంట్, కిషన్గంజ్ లోక్సభలో కిషన్గంజ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటే 55 నుంచి 60% ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ ఓట్లు ఓవైసీ లాంటి పార్టీలకు వస్తుంది. కానీ అక్కడ కూడా ఆర్జేడీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో ఎవరిని అటాక్ చేయాలి? ఫస్ట్ బీజేపీని అటాక్ చేసి యూజ్ లేదు. బీజేపీకి హిందువులు ఓటేస్తారు,
ముస్లిం ఓట్లు స్ప్లిట్ అయిపోతున్నాయి, ఓవైసీకి వస్తున్నాయి, అటువైపు ఆర్జేడీకి వెళ్ళిపోతుంది. ఇది ఆపాలని చెప్పి చేసిన పని అన్నమాట ఇది. సో డెఫినెట్గా ఈ స్ట్రాటజీ ఒకటి చాలా మటుకు పనిచేసింది. ఓకే, అది ఏం చేశారంటే ఆయన లోకల్ ఇష్యూస్ తీసుకొచ్చారు. ఆర్జేడీ హయాంలో అక్కడ జరిగిన అవకతవకలు, అక్కడ జరిగిన గొడవలు, అక్కడ జరిగిన మర్డర్లు, అక్కడ జరిగిన బాహుబలిలు, ఆ టైంలో ఏమేమి జరిగింది, రేపులని జరిగింది, ఇన్సిడెంట్స్ అని జరిగింది అని చెప్పి ఆర్జేడీ టైంలో మొత్తం దోబీలు తీస్తాడు బయటికి. మోదీ గారిని తిట్టారులే అక్కడ ఇక్కడ, మోదీ గారు 15 లక్షలు ఇస్తా అని చెప్పాను, అది వాళ్ళు ఇచ్చారు, అది అని చెప్పి జనరల్గా చెప్పిన తర్వాత స్పెసిఫిక్స్కి వెళ్ళాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చేసినప్పుడు ఆయనకి చాలా మటుకు లోకల్ సింపతి వచ్చేసింది అనమాట. అంటే చూడండి, వీళ్ళు ఏం చేయట్లేదు, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పార్టీ ముస్లిం యాదవ్ కాంబినేషన్ అని చెప్పి ఓట్లు తీసుకెళ్తున్నాడు, కానీ దాని తర్వాత ఏం చేయట్లేదు అని చెప్పి ఒక పొజిషన్ తీసుకొచ్చారు. అదే ఆయనకి ఈసారి పనికొచ్చింది. 5 సీట్లు మళ్ళీ వచ్చినాయి ఆయనకి. అది కాకుండా మిగతా 6-7 సీట్లలో ఆయన చాలా మటుకు ఓట్లు కూడా తీసుకెళ్లారు. ఓవరాల్ డ్యామేజ్ చేశారు కాంగ్రెస్ని. ఆర్జేడీని కూడా డ్యామేజ్ చేసి కాంగ్రెస్ ఎక్కువ డ్యామేజ్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ అప్పీల్ చేస్తున్న ఓట్ బ్యాంకే ఓవైసీ ఓట్ బ్యాంక్ కూడా. ఇదే పరిస్థితి మధ్యప్రదేశ్లో. దీని తర్వాత అస్సాంకి వెళ్తారు. మళ్ళీ లాస్ట్ టైం కూడా అస్సాంకి వెళ్ళిండి. అక్కడ ఏఐయుడిఎఫ్ అనే ఒక పార్టీ ఉంది, బద్రుద్దీన్ అజ్మల్, బంగ్లాదేశ్ వాళ్ళది. ఆ బంగ్లాదేశ్ పార్టీని కూడా లాస్ట్ టైం ఓవైసీ చాలా మటుకు డ్యామేజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి 22 కాన్స్టిట్యున్సీలో పట్టుంది వాళ్ళకి, ముస్లిం మెజారిటీ అని చెప్పలే, ముస్లిం కొంచెం నంబర్స్ ఎక్కువైన కాన్స్టిట్యున్సీ. సో ఓవైసీ స్ట్రాటజీ ఇది. అంటే ఎక్స్పాండ్ చేయడానికి ఆయనకి పాన్ ఇండియన్ అపీల్ కావాలంటే యాంటీ హిందూగా పోర్ట్రేట్ చేస్తే హిందువుల ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో 30% ముస్లిమ్స్ ఉంటే 70% హిందువులు ఉంటారు. 70 పోనీయండి 68, దాంట్లో మిగతా 2% సిక్స్ కానీ క్రిస్టియన్స్ కానీ జైన్ కానీ మిగతా కమ్యూనిటీ పెట్టుకోవచ్చు. ఈ 68% హిందువులు ఆయనకు ఓటు వేయరు. ఆయన ముస్లిం అంటే ఆయన చేస్తున్నాడు, పాన్ ఇండియా అపీల్ కొడుతున్నాడు, న్యూట్రల్గా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కూడా మీరు గుర్తుంటుంది మీకు, జిహెచ్ఎంసీలో ఇప్పుడు కాదు చాలా టైం ముందు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు ఉన్న టైంలో జిహెచ్ఎంసీలో డిప్యూటీ మేయర్ కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు హిందువులుగా. చేసిన ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. ఓవైసీకి చాలా మంది హిందూ క్యాండిడేట్కి టికెట్ కూడా ఇచ్చారు. ఎక్కడెక్కడ హిందూ పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ ఓవైసీ టికెట్. ఇది ఆయన స్ట్రాటజీ. సో మీరు చెప్పిన మాటకి ఆయన బహ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఒక స్పీచ్ ఇచ్చారు. పాకిస్తాన్ చాలా తిట్టారని కాదు, విపరీతంగా తిట్టారు. మోదీ గారు కూడా అంత లాంగ్వేజ్లో మాట్లాడారు. ఆ లాంగ్వేజ్ మోదీ గారు ఎప్పుడు యూజ్ చేయరు. అంటే అక్కడ వాళ్ళ ఆర్మీ చీఫ్ని అసీం మునీర్ని బుద్ధి లేనోడు, వాడికి బుద్ధి లేదు, వాడికి అది లేదు ఇది లేదు అదని చెప్పి విపరీతంగా తిట్టారు. అందరికి నచ్చింది అది. అరే ఏం మాట్లాడారు బాబు, చాలా బాగా మాట్లాడారు. అది ఆడియన్స్కి అపీల్ అయింది. అదే టైంలో సతీష్ తరూర్ గారు వెళ్ళారు, కొన్ని చోట్ల మిగతా ప్లేస్లో కూడా వెళ్ళారు. చాలా మటుకు పీపుల్ హ్యావ్ గాన్ అరౌండ్. కానీ ఓవైసీ గారి స్టేట్మెంట్ అప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఫోరంలో, అది కూడా ఒక ఇస్లామిక్ కంట్రీలో ఇంకొక ఇస్లామిక్ కంట్రీని తిట్టడం, ఒక ఇస్లామిక్ లీడర్ తిట్టడం అనేది అటెన్షన్ గ్రాబ్ చేసింది. హిందూ లీడర్ అంటే ఇప్పుడు మోదీ వాళ్ళ పార్టీయో లేకుంటే ఇంకేదైనా పార్టీ వాళ్ళు తిడితే వీళ్ళు ముస్లిమ్స్ వ్యతిరేకంగా అప్పుడు మాట్లాడతారు ఇట్లా. సో ఓవైసీ సడన్ షిఫ్ట్ ఏంటంటే బేసిక్లీ పాన్ ఇండియా ఆడియన్స్ అపీల్ చేయాలంటే హిందూ ఓటు కూడా కావాలి. ముస్లిం ఓట్లతోనే ఒకటే మనం కొన్ని కాన్స్టిట్యున్సీలో గెలవలేము. మెజారిటీ ఉన్న 35-40% ఉన్న ముస్లిం కాన్స్టిట్యున్సీలో ఎస్ డెఫినెట్లీ దర్ ఇస్ అ ఛాన్స్. ఎందుకంటే మిగతా అటువైపు ఉన్న దాంట్లో హిందువులు స్ప్లిట్ అవుతారు. హిందువులు ఎప్పుడు ఒక్కటిగా ఓట్ చేయరు, అందరు కలిసి ఓట్ చేయరు హిందువులు ఎప్పుడు. ఎస్సీలు కానీ బీసీలు కానీ అట్లా కొట్టుకుని మొత్తం స్ప్లిట్ అయిపోతారు, క్యాస్ట్ వేస్. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఓవైసీ గారు చేసిన ఈ స్ట్రాటజీ అన్నమాట. సో మీరు చూస్తున్న దానికి చాలా మటుకు ఇప్పుడు ఓవైసీ గారి స్ట్రాటజీ అక్రాస్ ఇండియా అపీల్ చేయడానికి, ఒక మెచ్యూర్ పొలిటీషియన్గా బిహేవ్ చేయడానికి. ఇంకోటి ఆయన ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. మీరు తేజస్వి ఇంగ్లీష్ వినండి, ఈయన ఇంగ్లీష్ వింటే, ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఇంత ఇంగ్లీష్ మాట్లాడచ్చు రాహుల్ గాంధీ. కానీ ఒక బ్యారిస్టర్ లా ఎట్లా ప్రజెంట్ చేస్తాడు, కేసు ఎట్లా ప్రజెంట్ చేస్తాడు, ఓవైసీ కూడా చేస్తాడు. ఒక ఓపెనింగ్ ఉంటుంది, ఒక మిడిల్ ఉంటుంది, ఒక క్లోజింగ్ ఉంటుంది. ఏదో కాగితాన్ని చూసి చదివి ఓట్ చోరీ చూడండి. దీంట్లో కూడా మీరు ఎక్కడైనా ఓవైసీ గారు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కూడా గెలిచారు 5 సీట్లు, కానీ అక్కడ కూడా ఓట్ చోరీ జరిగింది, అక్కడ ఇది జరిగిందని ఎక్కడ కంప్లైంట్ చేయలేదా. ఈజ్ వెరీ క్లియర్, డిగ్నిఫైడ్గా. వీ హ్యావ్ లాస్ట్. ఈవెన్ ఒమర్ అబ్దుల్లా కూడా యూ మస్ట్ రియలైజ్ ఆఫ్టర్ ద కాశ్మీర్ ఎలక్షన్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో అంత మెజారిటీ రాలేదు, కాంగ్రెస్ వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయలేదు జమ్మూలు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అప్పుడు కూడా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని తిరుగుతున్నాడు. ఈవీఎంల గురించి కంప్లైంట్ చేశారు ఎక్కువ ఆ టైంలో. సో ఆయన కూడా అదే చెప్పారు, ఓడిపోతే యూ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ గ్రేస్ఫుల్లీ దట్ ఓడిపోయాం, వీల్ సీ వాట్ ఈస్ గాన్ రాంగ్, వీల్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ కమ్ బ్యాక్. కానీ రాహుల్ గాంధీ చేయడు కదా, ఎప్పుడు ఆయన మీద తప్పు నేను తప్పు చేశానని ఎప్పుడు చెప్పాడు. ఐఎమ్ ఆల్వేస్ రైట్. నేను ఏ ఎలక్షన్ ఓడిపోలేదు, ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ఈవీఎంలు యూజ్ చేశారు, తర్వాత ఇప్పుడు ఓట్ చోరీ యూజ్ చేస్తున్నారని చెప్పి ఏదో ఒక స్ట్రాటజీ తీసుకొస్తారు, అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఈ ఎంపీల బృందం ఫారెన్ వెళ్ళినప్పుడు కానీ, బహ్రెయిన్ కానీ లేకపోతే వేరు కంట్రీస్కి వెళ్ళారు, అప్పుడు కానీ
రీసెంట్గా జరిగినటువంటి ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి కూడా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. మన ఎనిమీ ఎవరైనా సరే మన దేశానికి శత్రువు, మనకు కూడా శత్రువే. ఈ మార్టైర్ డామ్ గురించి మాట్లాడారు. సూసైడ్ బాంబర్స్ని అమరవీరులుగా కీర్తించడమా, అసలు ఆ థీరీ అనేది కంప్లీట్లీ రాంగ్, అది ఎక్కడ అలా లేదని చెప్పి దాన్ని సెపరేట్ చేసి మాట్లాడారు. సో భారతీయ ముస్లిం సమాజం దీన్ని వ్యతిరేకించాలి ఉగ్రవాదాన్ని అని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదు, బట్ ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. కనీసం ఇలాంటి స్పందన కూడా రాహుల్ గాంధీ గారి నుంచి రాలేదు అనేటువంటి విమర్శ. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఒక 6-7 సంవత్సరాల ముందు సజ్జనార్ గారు ఎప్పుడు కమిషనర్ సైబరాబాద్ నాకు గుర్తులేదు. ఆ టైంలో నేను ఒక ట్వీట్ చేశాను, బహుశా మీకు తెలిసి ఉంటుంది ఆ కేసు. ఒక ట్వీట్లో నేనేం చెప్పానంటే, ఇరాన్ ఆ టైంలో ఒక వార్నింగ్ ఇచ్చారు, అమెరికన్ అసెట్స్ ఎక్కడ ఉంటే లోకంలో మేము దాని మీద దాడి చేస్తాం. అమెరికన్ అసెట్స్ అంటే అమెరికన్ గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్ కంపెనీలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ మీద దాడి చేస్తాం మేము. ఎందుకంటే వాళ్ళది ఏదో న్యూక్లియర్ ప్రాబ్లం వచ్చింది ఇరాన్, IAEAతో గొడవ అది ఇది జరిగిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను ఒక ట్వీట్ చేశాను ఒకరోజు, సజ్జనార్ గారు అప్పుడు సైబరాబాద్ కమిషనర్, మీ దగ్గర మైక్రోసాఫ్ట్ ఉంది, ఆ టైంలో గూగుల్ అప్పుడే ఎంటర్ అయ్యారు, మెటా కూడా అప్పుడే ఎంటర్ అయింది హైదరాబాద్, కానీ మైక్రోసాఫ్ట్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, పెద్ద క్యాంపస్ ఉంది, దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని మీరు చెక్ చేశారా? బ్యాక్గ్రౌండ్ కంపెనీ చెక్ చేసి ఉంటారు, డెఫినెట్గా చెక్ చేస్తారు, కానీ వాళ్ళంతా డెప్త్గా వెళ్ళారు. నెక్స్ట్ అడిగింది, వాళ్ళకి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్కి ట్రైనింగ్ ఏమైనా ఇచ్చారా ఆయుధాలతో? వాళ్ళకి ఒక బాంబ్ ఎట్లా డిటెక్ట్ చేయాలి, లేకుంటే బాంబ్ డిటెక్ట్ చేస్తే ఏం చేయాలి, ఎక్స్ప్లోజివ్ ఎట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఉంటుంది, IED ఏంటి, నార్మల్ బాంబ్ ఏంటి, ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ ఏముంటుంది, దాన్ని మీకు తెలుసా అని అడిగాను. ఇప్పుడు మనం దాంట్లో లేటెస్ట్ దాంట్లో కూడా చూస్తున్నాం, చాలా మటుకు ఫర్టిలైజర్ లాంటి దాన్ని యూజ్ చేసి కూడా వాడుకుంటారు బాంబు. ఈ పరిస్థితి ఈ క్వశ్చన్ నేను అడిగాను అన్నమాట. కానీ దాంతో ఏమైందంటే పెద్ద గొడవ జరిగింది ఆ రోజు. ఓవైసీ గారికి ఏం కోపం వచ్చిందంటే, ఈ సజ్జనార్ ఆఫీస్ నుంచి ఎవరో రెస్పాండ్ అయ్యారు, ఎస్ సార్ వీఆర్ చెకింగ్ అని చెప్పి నా ట్వీట్. ఆయన సజ్జనార్ గారి మీద ఫుల్ క్లాస్ తీసుకున్నారు. మీరు ఎట్లా చెప్తున్నారు అంటే, ముస్లింలు అందరు టెర్రరిస్ట్ అని చెప్తున్నారా, వీఆర్ చెకింగ్ అంటే మీ మీనింగ్ ఏంటి దాని అని చెప్పి. నేను అక్కడ ముస్లిమ్స్ అని ఎక్కడ చెప్పలేదు, నేను ఇంత అడిగాను, మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా లేదా అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు చూసాం మనం, ఈ మెడికల్ డాక్టర్స్ టెర్రరిస్ట్గా తయారైనప్పుడు, బాంబులు పేల్చినప్పుడు, ఇప్పుడు అందరు డాక్టర్ మీద పడుతున్నారు. ఆ ఇంజనీర్లు కూడా ఉంటారు కదా, మన దగ్గర నెక్స్ట్ ముందు తయారైంది అందరు ఇంజనీర్లే. వీడికి తెలుసు ఎట్లా దాన్ని ప్రిపేర్ చేయాలి, బాంబులు చేయాలి, ఎట్లా వీళ్ళకి తెలుసు ఇంజనీర్స్. బహుశా 2-3 దాంట్లో ఉండొచ్చు. చూస్తే స్లీపర్ సెల్స్ ఉంటారు, నార్మల్ పర్పస్ లాగా ఉంటారు, డైలీ ఉద్యోగానికి వస్తున్నారు పోతున్నారు. కానీ ఏదో ఒక రోజు ఒక బాంబు తీసుకొచ్చి అక్కడ ఏదైనా రూమ్లో పెట్టి పేల్చితే మొత్తం బిల్డింగ్ పడిపోతుంది, పెద్ద పబ్లిసిటీ వస్తుంది వరల్డ్ వైడ్. మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ పేజ్ ఇది కాకూడదని చెప్పి నేను ఒక ట్వీట్ చేసిన దానికి పెద్ద గొడవ అయింది. ఆ రోజు సాయంత్రం నన్ను NDTV, టైమ్స్ నౌ వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారు. అందరి దగ్గర నేను ఇదే చెప్పాను, నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు, చెప్పింది ఇంతే, అడిగింది అంతే ప్రశ్న, దానికి జవాబు కావాలండి నాకు. ఇప్పుడు చూడండి అదే సంగతి, ఇప్పుడు మనం టెర్రరిస్ట్ మాట్లాడుతున్నాం, డాక్టర్ల గురించి కానీ ఇప్పుడు ఓవైసీ తీర్పు ఒక వైపు షిఫ్ట్ అయింది. అండ్ చూడండి ఆయన మాట్లాడే వ్యాఖ్యలు కూడా మారిపోయింది. ఈజ్ నో స్పీకింగ్ మోర్ ఫ్రమ్ ఎ వెరీ మెచ్యూర్ యాంగిల్. చూడండి, ఎందుకంటే ఇది సడన్గా ఇప్పుడు ఈయన డాక్టర్ టెర్రరిస్ట్ పక్కన పెట్టాడు. ఇంకొక మౌలానా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, జమైతా వాళ్ళు హిందో ఏదో ఆర్గనైజేషన్, దాని మౌలానా ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, కావాలని చెప్పి మోదీ గవర్నమెంట్ హిందువులు అందరు కలిసి ముస్లిమ్స్ మీద పడుతున్నారు, మా యూనివర్సిటీస్ని బంద్ చేపిస్తున్నారు, మా వాళ్ళని వైస్ ఛాన్సలర్గా చేయనట్లేదు, అది ఇదని చెప్పి ఫుల్ క్లాస్. మనకు అందరూ తెలిసింది ఎంతోమంది వైస్ ఛాన్సలర్, ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆల్రెడీ ఎప్పుడు ఒక ముస్లిం చేతిలోనే ఉండే. అది మన కేరళలో కూడా చూడొచ్చు. కేరళలో CPM వచ్చినా కానీ, కాంగ్రెస్ వచ్చినా కానీ, హయాంలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మోస్ట్లీ ముస్లిం చేతిలో ఉంటుంది. ఈసారి ఒక ఎక్సెప్షన్ జరిగింది. ఈ ప్రాబ్లం మన దగ్గర ప్రెసిడెంట్ కూడా ఒకసారి, ఇట్స్ నాట్ వన్స్ ట్వైస్ ముస్లిం ప్రెసిడెంట్స్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కానివ్వండి, డాక్టర్ APJ అబ్దుల్ కలాం కానివ్వండి, ఇట్లాంటి చాలామంది ఉన్నారు. మన ఎగ్జాంపుల్ లెఫ్టినెంట్ చాలామంది ఆర్మీల చీఫ్స్ కూడా, డిప్యూటీ చీఫ్ దాకా ముస్లిమ్స్ వచ్చి. కానీ సడన్గా వీళ్ళు తీసుకొచ్చినప్పుడు దాన్ని కూడా ఓవైసీ గారు ఇప్పుడు డెఫినెట్గా వీల్ టేక్ దట్ ఆల్సో ఆన్. ఇక్కడ మనం ముస్లిమ్స్ని ప్రొహిబిట్ చేయలేదు. మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తే డెఫినెట్గా మిమ్మల్ని పట్టుకుంటారు. అది మీరు VC ఉండొచ్చు, మీరు ఎవరైనా ఉండొచ్చు. మీ యూనివర్సిటీ ఇట్సెల్ఫ్ ఫేక్ ఉంటే అది మళ్ళీ బంద్ చేయొచ్చు. దానికి మీరు మళ్ళీ ముస్లిమ్స్ని తీసుకురాకండి. దాంట్లో ఎంతోమంది ముస్లిమ్స్ బాగానే నడిపిస్తున్నారు యూనివర్సిటీలో ప్రాబ్లం లేకుండా. ఓకే, టెక్నికలీ అజీమ్ ప్రేమ్జీ ఈజ్ అ ముస్లిం కదా, ప్రేమ్ నడుస్తుంది కదా, యూనివర్సిటీ నడిపిస్తున్నాడు కదా, మళ్ళీ ఏమవుతుంది అక్కడ ప్రాబ్లం ఏంటి? ఇట్లాంటి చాలా చోట్ల. కానీ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి ముస్లిమ్స్ని భయపడిపించడం అనేది ఇక్కడ ఉన్న చాలామంది పొలిటికల్ పార్టీస్ పని ఉండే, ఫుల్ టైం జాబ్ ఉండేది. ఇప్పుడు కూడా చూడండి, మీరు అఖిలేష్ యాదవ్ కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, వీళ్ళెవరైనా ఎప్పుడైనా మాట్లాడుతున్నది హిందువులు ముస్లిమ్స్ మీద దాడి, వాళ్ళ మీద దాడి, వీళ్ళ మీద దాడి, మణిపూర్లో ఏం చేస్తున్నారు చూడండి, క్రిస్టియన్స్ మీద దాడి, ఇదే హిందువుల మీద దాడి చేస్తున్న దాని గురించి మాట్లాడు. అసలు ఏం జరిగింది, మన చరిత్రలో ఏం జరిగింది దాని గురించి మాట్లాడారు. ది గుడ్ థింగ్ ఈజ్
ఇట్లాంటి వాళ్ళకి ఇంకొంచెం మంది వచ్చి మాట్లాడితే బాగుంటుంది. కానీ మన దగ్గర ప్రాబ్లం ట్రాజడీ ఏంటంటే ఓవైసీ లాంటి ముస్లిమ్స్ దీని వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ లాంటి హిందువులు ఇదే టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ సాడ్ పార్ట్. బీజేపీ వాళ్ళు కావాలని చేసిన కుట్ర అది ఇది మోదీ గారు చేస్తున్నారు, ఎవిడెన్స్ ప్లాంట్ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు. అక్కడ మెహబూబా ముఫ్తీ ఏమంటుంది, స్టోన్ థ్రోవర్స్ ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఇంటూ సూసైడ్ బాంబర్స్. ఈవెన్ ఒమర్ అబ్దుల్లా కూడా కొంచెం అక్కడిక్కడ మార్చుకున్నాడు. ఇప్పుడు చెట్టు మీద కూర్చున్న గోడ మీద కూర్చున్న పిల్లగా అక్కడ దుఃఖాలు ఇక్కడ దుఃఖాలు చూస్తున్నాడు ఇప్పుడు. సో ఇది వీళ్ళ అదే సేమ్ టైం వీఆర్ సీయింగ్ ఓవైసీ హూ ఇస్ నౌ గ్రోయింగ్ ఇన్ మెచ్యూరిటీ. ఎన్ని రోజులు చేస్తాడో మనకు తెలియదు. కారణాలు ఏమైనా కానివ్వండి, లెపర్డ్ ఇస్ నెవర్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అంటారు ఇంగ్లీష్. అది ఆయన లోపల ఉండే ఫీలింగ్ అదే ఉంటుంది, కానీ బయట చూపించడానికి లోకానికి ఐఎమ్ వెరీ మెచ్యూర్, ఐఎమ్ ఆల్సో ఇండియన్, ఐ గో బియాండ్ రిలీజియన్ అని. కానీ ఆయన కోర్ కాన్స్టిట్యున్సీ ఓల్డ్ సిటీకి వచ్చినప్పుడు మళ్ళీ అదే లాంగ్వేజ్ మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ ఓట్లు కావాలంటే ఇదే లాంగ్వేజ్ మాట్లాడారు. ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ హిందువులు, మళ్ళీ ఆర్ఎస్ఎస్, మళ్ళీ అదే బీజేపీ అని చెప్తారు. కానీ మీరు యూపీకి వెళ్ళినప్పుడు కానీ, మీరు బీహార్కి వెళ్ళినప్పుడు కానీ, మీరు బాంబేకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ మీరు లాంగ్వేజ్ మార్చుకోవాల్సి వస్తుంది. అక్కడ హిందువులు కొంచెం మెజారిటీగా ఉన్న కాన్స్టిట్యున్సీ. ఇది వీళ్ళ ఓవైసీ వాళ్ళ స్ట్రాటజీ. ఒకటి తన పార్టీని ఎక్స్పాండ్ చేసుకోవడము వివిధ రాష్ట్రాల్లో, రెండోది హిందూ కమ్యూనిటీని కూడా కాస్త ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేసినట్టుగా. మీలాంటి నాలాంటి వాళ్ళు కూడా ప్రేస్ చేస్తున్నారు కదా ఓవైసీ గురించి, మంచిగానే మాట్లాడుతున్నాడు కదా, దేశం గురించి మంచిగా మాట్లాడుతున్నాడు కదా. సో రేపు ఒక ముస్లిం క్యాండిడేట్ పెట్టి అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంటే ఓవైసీ గారు క్యాండిడేట్ని పెడితే ఎవరిని ఓటేస్తా? ఓవైసీ గారి పార్టీకి ఓటేస్తారు. ఇది కాంగ్రెస్ అని గెలిపించకూడదు అని చెప్పి ఆ ఓట్ బ్యాంక్ మొత్తం తన వైపు లాగేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఈ నోస్ ముస్లిమ్స్ ఎప్పుడు బీజేపీకి ఓటేయరు, వేస్తే 5-10% వేసి ఉండొచ్చు అక్కడ ఇక్కడ, కానీ మెజారిటీ వీళ్ళు వేస్తుంది కాంగ్రెస్ వైపు. దీనికన్నా ముందు కూడా చెప్పాను, ఆర్జేడీ వైపు లేకుంటే సమాజ్వాదీ వైపు. అటువైపు మహారాష్ట్రలో మీరు చూసి శరద్ పవార్ కానీ వీళ్ళకు, కానీ మెజారిటీ విల్ బీ ఇక్కడే జరుగుతుంది. వీళ్ళ ఓట్ బ్యాంక్ ట్యాప్ చేసుకుంటే నాకు పనికి వస్తుంది అని చెప్పి ఓవైసీ గారు చాలా క్లియర్గా తెలిసిపోయినారు. ముస్లింలందరూ ఉగ్రవాదులు కారు అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అందరూ ముస్లింలు ఉగ్రవాదులు కాదు, ఇందులో కూడా నిజాయితీ గల వాళ్ళు ఉన్నారని చెప్పే ప్రయత్నం కూడా. ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్ అంటే ఆల్ టెర్రరిస్ట్ ఆర్ నాట్ ముస్లిమ్స్ అని చెప్పొచ్చు కాదు కదా. 90%, 95% వరల్డ్లో యునైటెడ్ నేషన్స్ వాచ్ లిస్ట్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అందరూ ఇస్లామిక్స్. దాంట్లో 2-3% క్రిస్టియన్స్ ఉన్నారు, మిగతా మయన్మార్ వైపు ఒక గ్రూప్ ఉన్నారు బుద్ధిస్ట్. అది కాకుండా హిందువులు ఒక్కరు కూడా కనిపించారు మీకు. ఒక్క హిందూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యుఎన్ వాచ్ లిస్ట్లో లేదు. ఇక్కడ కూర్చొని మీరు చెప్తారు విహెచ్పి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని చెప్పి ప్రియాంక్ ఖార్గే చెప్తూ ఉంటాడు. నోరు తెరిచి మాట్లాడతాడా? మిగతా అక్కడ ఉన్న ఎస్డిపిఐ గురించి కర్ణాటకలో మాట్లాడు కదా, పిఎఫ్ఐ గురించి బ్యాన్ చేసిన పిఎఫ్ఐ గురించి మాట్లాడతారు, మాట్లాడు. సో ఓవైసీ సీయింగ్ దట్ స్పేస్, ఒక స్పేస్ వేకెంట్గా ఉంది. నేను ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే రేపు ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్, న్యూట్రల్ హిందూస్ నా కోసం ఓటేస్తారు. కాంగ్రెస్కి ఓటేయాల్సిన వాళ్ళు బీజేపీకి ఎప్పుడు ఓటేయరు, వాళ్ళైనా నా కోసం ఓటేస్తారని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ ఆయన. అతనికి రిజల్ట్స్ కనబడుతున్నాను వేరియస్ స్టేట్స్ కనబడినట్టుగా. మీరు చూడండి బీహార్ ఎలక్షన్స్ అనలైజ్ చేయండి, చాలా మటుకు ఆయనకి హిందూ ఓట్లు వచ్చినాయి కొన్ని కాన్స్టిట్యున్సీలు కావాలని. ఎందుకంటే ఆ ఏరియాలో హిందూ బీజేపీ గెలవలేరు. సరే లెసర్ ఆఫ్ ద టూ ఈవిల్స్ అని చెప్పి ఓవైసీకి వేస్తున్నారు. ఏదైనా కారణాలు ఏమైనా మార్పు మంచిదే, మంచి మాటలు మాట్లాడుతున్నంత వరకు మనం అప్రిషియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, ధన్యవాదాలు. మరి అసదుద్దీన్ ఓవైసీలో వచ్చినటువంటి ఈ మార్పు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ని మీరు ఎలా చూస్తున్నారు, ఏ కోణంలో చూస్తున్నారు? తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.